వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ కొట్టింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. జస్ట్ 3 గంటల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం పడడంతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ఈదురుగాలులతో చెట్లు కూలాయి. చాలా ఏరియాల్లో కరెంటు కట్ అయింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం పడగా ఆ తర్వాత కుక్కట్పల్లిలో 7.8 సెంటీమీటర్ల వాన పడింది. మియాపూర్లో గడిచిన 2 గంటల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉత్తర హైదరాబాద్ లో మొత్తం 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్వాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా డేంజర్ సిచ్యువేషన్. నగరంలోని కుత్బుల్లాపూర్, పటాన్చేరు, బిహెచ్ఎల్, రామచంద్రాపురంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, చందానగర్, కుకట్పల్లి, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. జీడిమెట్ల, బహదూర్పల్లి, పేట్ బషీరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇటు కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కుండపోత వర్షం పడింది. ఉప్పల్ స్టేడియంలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో అప్రమత్తమైన హెచ్సీఏ సిబ్బంది వెంటనే మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. ఆ సమయంలో గాలివానకు గ్రౌండ్ మొత్తం అతలాకుతలమైంది. దీంతో రేపు లక్నో, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుండగా తాజా పరిణామాలతో మ్యాచ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మరో 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు జట్లు ప్లే ఆఫ్ చేరుకోవడానికి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో నిర్వహణ సాధ్యం కాకుంటే చెరో పాయింట్ రానుంది. ఇలా జరిగితే ప్లే ఆఫ్ పై ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ ఆశలపై నీరు చల్లినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ గమనించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందువలన అంటే కరెంటు సరిగా లేక పొలాలు, బావు, బోర్లు సరిగా వాటర్ పోయక ఎండిపోయినాయి. తర్వాత రైతులు అటో ఇటో ఇబ్బంది పడి ఉన్న ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే వర్షం పడి ఇక్కడ మిషన్లు సరిగా పట్టడానికి లేక నానా అవస్థలు పడి ఇబ్బంది పడి రైతులు ఆ ధాన్యాన్ని కూడా తడిసిపోవడం వల్ల బాగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గురవడం వల్ల ఈ రైతు ధాన్యాన్ని తడిసినా కూడా
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని రైతులకు న్యాయం జరిపించాలని ఇక యాదాద్రిలో వర్షం దంచికొట్టింది. యాదగిరిగుట్ట కొండపైన ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. దీంతో తాత్కాలిక చలువ పందిళ్లు రేకులు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురిసేసరికి భక్తులు టెన్షన్ పడ్డారు. అక్కడే ఉన్న షెడ్డుల కింద తలదాచుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరము భక్తులందరూ కూడా ఎగ్జిట్ గేట్ నుండి ఆలయ ప్రాకార మండపం దారి నుండి నడుచుకుంటూ వెళ్లాలండి. దారి అధికంగా వస్తున్న కారణాన అందరూ కూడా గమనించగలరని మనది. శ్రీ సోమర భక్తుల మనది. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అకాల వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. భారీ వర్షానికి వడ్ల కొనుగోలు సెంటర్లలోని వరిధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ఆరబెట్టడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందంటున్నారు రైతులు. ధాన్యం కాటా వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈదురుగాలులతో వర్షం పడింది. రేపు వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మొదటిసారి వేములవాడకు ఓ ప్రధానమంత్రి వస్తుండటంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. మోడీ సభ కోసం రోడ్లు బాగు చేసి టెంట్లు వేశారు. అయితే ఈదురుగాలులు వానతో టెంట్లు కూలిపోయాయి. దీంతో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంచం మీద కూర్చొని ఓ వృద్ధురాలు, చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు, ఆటోలో ఓ ముసలవ్వ గతంలో ఓటు వేసేందుకు నానా తిప్పులు పడేవారు. అయితే ఎన్నికల సంఘం వారి కష్టాలకు చెక్ పెట్టే పనిలో పడింది. ఇలా ఇబ్బంది పడేవారిని గుర్తించి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ క్రమంలో దివ్యాంగులు, వయోవృద్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. సిద్దిపేట నియోజకవర్గంలో వృద్ధులు 158, దివ్యాంగులు 188, దుబ్బాకలో వృద్ధులు 184, దివ్యాంగులు 137, గజ్వేల్లో వృద్ధులు 68, దివ్యాంగులు 46 మందిని గుర్తించారు ఎన్నికల అధికారులు. ఆయా ఏఆర్ కార్యాలయాలకు వివరాలను పంపించడంతో ఇంటింటికి తిరిగి ఇంటి నుంచి ఓటు హక్కును స్వీకరిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలుత దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఇంటి నుంచి ఓటు హక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంటి నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో ఓటరు ఇంటికి 2 సార్లు అధికారులు వెళ్లనున్నారు. వారిని గుర్తించి ఓటు వేసేందుకు వీలులేని వారికి మరో అవకాశం ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి పోలింగ్ సిబ్బందికి వచ్చిన సమయంలో 2 మార్లు లేకపోతే ఓటును వినియోగించుకోకుండా పోతుంది. సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వయోవృద్ధులు 45 సంవత్సరాల పై ఉన్నటువంటి మరియు వికలాంగులకు
వారికి ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించమని ఆదేశాల ప్రకారం మనం ఇప్పటి వరకు మన అసెంబ్లీ సెగ్మెంట్లో 316 మంది వయోవృద్ధులు వికలాంగులు తమ ఓటు హక్కును ఇంటి దగ్గర వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మేము ప్రతి గ్రామాన 7 టీమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటింటికి పంపించి వారి వద్ద నుండి వారి ఓటును వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇంట్లోనే ఓటు వేసే సమయంలో ఎవరూ చూడకుండా ఉండే విధంగా తాత్కాలికంగా బూత్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 అధికారులు, వీడియోగ్రాఫర్లు, మైక్రో అబ్జర్వర్స్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. దీంతో నిబంధనల ప్రకారం ఓటు వేయనున్నారు వృద్ధులు, దివ్యాంగులు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చామన్నారు వృద్ధులు, దివ్యాంగులు. ఇప్పుడు వెళ్లాలంటే చాలా ఇబ్బంది ఉందని, ఎన్నికల అధికారులు ఇంటికి రాకపోతే ఈసారి ఓటును వేయలేకపోయేవారమన్నారు. ఎన్నికల సంఘం ఇలాంటి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తొమ్మిదవ తేదీ రైతుల అకౌంట్లోకి రైతు భరోసా వేద్దామనుకున్నామన్న తమ ప్రభుత్వాన్ని కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రైతు భరోసాను అడ్డుకుని కేసీఆర్ చేసిన కుట్రలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. వరంగల్ టికెట్ ను కేసీఆర్ అమ్ముకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వరంగల్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినావా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలన్నట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తల్ని నువ్వు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి. రంజిత్ రెడ్డిని ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించారు. ప్రజాసేవకు ఎంపీ రంజిత్ రెడ్డి పరితపిస్తారని గుర్తు చేశారు. చేవెళ్ల ప్రజలకు ఎంతో మేలు చేసిన రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సీతారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా దోచినంత ఎంత వరకు మా చేయి పోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం. మరి తెలియని విషయం ఇంకొకటి ఉంది మీ అందరికి. దురదృష్టవశాత్తు మడమ విరిగిన తర్వాత డాక్టర్లు చెప్పారు 6 నెలలు కదలొద్దు అని. కదిలితే మానడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాళ్ళు 1 నెల రోజులు అసలు కింద పెట్టనీయొద్దు అన్నారు. 1 నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి. మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు. ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు బాధ ఉంది కానీ నన్ను ఎన్నుకున్న బాధలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే నేను వెళ్ళాలి అని. రాష్ట్రంలో పేదలు పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. చంద్రబాబును నమ్మి ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చరించారు. కోరుకొండ జంక్షన్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం జగన్ సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబుకు మే 13న ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. జగనన్న వసతి దీవెన, పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం, ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినటివన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఏం చెల్లెమ్మా జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపుడేస్తాం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తాం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 30. ఖమ్మంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఖమ్మంలో రోడ్ షోలో పాల్గొన్నారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో సాగింది. అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెంకటేష్ ముందుకు కదిలారు. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో ఖమ్మం రోడ్లు జనంతో నిండిపోయాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.